హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వల్ల ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఛానల్లో రాబోతున్న వీడియో వచ్చేసి తిరగమాత అన్నం. ఫ్రెండ్స్, రాత్రి తినగా మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్గా పడేస్తున్నారా? అలా పడేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి 8, ఒక ఎర్రగడ్డ, ఒక కరివేపాకు రెమ్మ, అల్లం పేస్ట్ 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి, అలాగే చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి. మేము అల్లం పేస్ట్ ప్యాకెట్ ఎందుకు తెచ్చామంటే మాకు అందుబాటులో అల్లం దొరకలేదు, దానివల్ల అల్లం పేస్ట్ ప్యాకెట్ తీసుకున్నాం. ఇది రాత్రి మిగిలిన అన్నం. ఇప్పుడు దీన్ని తిరగమాత అన్నం చేయబోతున్నాం. పచ్చిమిర్చి ఎర్రగడ్డ అయితే సన్నగా తరిగి పెట్టేసుకుంది, అలాగే కరివేపాకు రెమ్మ దుసి పెట్టేసుకుంది. మీద అయితే కళాయి పెట్టేసింది, అందులో 3-4 స్పూన్ ఆయిల్ పోసేసింది. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు అందులో 1 స్పూన్ తిరగమాత గింజలు. తిరగమాత వేసిన ఒక 10 సెకండ్ల తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేద్దాం. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎర్రగడ్డ దోరగా వచ్చేంత వరకు ఏం చేసుకుందాం. పచ్చిమిర్చి ఎర్రగడ్డ దోరగా వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెంగా అన్నం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టుకున్నారంటే మళ్ళీ మాడిపోద్ది. ఈ విధంగా అన్నాన్ని మొత్తం మసాలాతో కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం మన ఇంట్లో ఉన్న మసాలా కారం 1 స్పూను. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అది కూడా మసాలా కారం ఉంటేనే వేసుకోండి, ఒట్టి కారం మటుకు వేసుకోవద్దు. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకుందాం. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్. ఈ కారం, చికెన్ మసాలా, సాల్ట్ అన్నంలో బాగా కలిసిపోయే విధంగా మొత్తం బాగా మళ్ళీ కలుపుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. రాత్రి మిగిలిపోయిన అన్నం వేడివేడిగా తిరగమాత అన్నం రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా తినేయడమే. విధంగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. డైలీ అయితే చేయకండి ఫ్రెండ్స్, వారానికి ఒకసారి ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ వీడియో అయితే. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మన ఛానల్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.